హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవి కిచెన్స్. ఈరోజు మనం చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 గ్లాసు, చింత చిగురు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు, కారం, చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి, ఇంగువ, కాసిని వెల్లుల్లిపాయలు. ముందుగా ఈ చింత చిగురుని కడిగేసుకుని ఆరబెట్టుకొని దీన్ని కాడలు లేకుండా ఇలా నల్లచాలి. చింత చిగురుని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇందులో ఉన్న కాడలన్నీ తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి కందిపప్పు తీసుకొని దీంట్లోకి చింత చిగురు పప్పు నడిపిని కడిగేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇది చిన్న టిప్ అండి. ఇలా కుక్కర్ మూత తీసుకొని దీని చుట్టూ ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం రాసుకొని బెల్ట్ పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పప్పులో కూడా వేసుకుంటే ఇది కుక్కరు పొంగకుండా ఉంటుందండి. స్టవ్ మొత్తం అవ్వకుండా నీట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అయిపోయిందండి పప్పు. విజిల్స్ వచ్చేసినాయి చూడండి. బయటకు అసలు కొంచెం కూడా రాలేదు. మనకి అలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. పప్పు అయిందండి. దీంట్లో పోపు పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జులా చేసుకొని కొంచెం లైట్గా పోసుకోవాలండి. ఆల్రెడీ చింత చిగురు పులుపు ఉంటుంది, లైట్గా పోసుకుంటే సరిపోతుంది. ఉప్పు రుచికి సరిపడంత, కారం, లైట్గా పసుపు, పొయ్యి వెలిగించుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇలా మూకుడు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం వేసుకోవాలండి. ఇలా వేగించుకోవాలి. పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, ఇలా పోపు వేగిన తర్వాత దీన్ని పప్పులో వేసుకోవాలండి. పప్పులో వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి పప్పుని. చింత చిగురు చాలా మంచిదండి తింటే. ఇది తినడం వల్ల నుంచి చిన్నపిల్లలకి ఏమైనా నునుపురుగు ఉంటే లోపల
చచ్చిపోతాయండి. ఇవి చాలా మంచిది. ఇందులో సి విటమిన్ ఉంటుందండి. ఇది తినడం నుంచి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. పోపు అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయించుకోవాలండి. ఇలాగా వేగిపోయినాయండి వెల్లుల్లిపాయలు. పప్పులో వేసేస్తున్నాం. వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుంటాం. అయిపోయిందండి. తినడం నుంచి బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే పోతుందండి. దీనివల్ల చాలా మంచిది. పప్పు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం. పప్పు అయిపోయిందండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాము. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.